రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక పరిశుద్ధ పునరుద్ధాన పండుగ దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. ఆరాధన వర్తమానంలో భాగంగా కీర్తనల గ్రంథం 145వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి మనం చదువుకోబోతున్నాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయదు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదు. నేను నీ మహత్యమును వర్ణించదు. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాశ్రయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. వాక్ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనము ఆయన స్వరం వినుటకు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చిన త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు నీ పరిశుద్ధ పర్వతం నుంచి మాకు ఉత్తరం ఇచ్చే మా మంచి దేవునిగా మీరున్నారు. మీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకుని రండి. చదివిన లేఖన భాగం మా వినికిడిలో మీరు దీవించండి. ఆయన యోగ్యకరమైన రీతిలో నిన్ను ఆరాధించగలిగే కృపా జ్ఞానం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయంలో మనము 9 వచనాలు చదువుకున్నాం. ఇందులో దేవునికి కలిగిన ప్రాముఖ్యమైన 3 లక్షణాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అందులో 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. మన దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత ఘనమైన వాడు అని చెబుతూ 3వ వచనం ఏమన్నదంటే, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఈ మహత్యం అనే మాటకి ఇంగ్లీష్లో ఏంటంటే గ్రేట్నెస్, అంటే ఆయన గొప్పతనం. ఆయన ఎంతో గొప్పతనం కలిగినటువంటి వాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎవరు కొలవగలరు? చాలాసార్లు మానవుడు దేవుని మహిమపరచలేకపోవడానికి కారణం 3 ప్రాముఖ్యమైన విషయాలు మానవ జీవితంలో జరుగుతాయట. మానవుడు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోలేకపోవడానికి, మానవుడు తన ఉన్నతమైన దేవుణ్ణి గణపరచలేకపోవడానికి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు మానవుడు కలిగి ఉండటం వల్ల ఆ పని చేయలేకపోతాను. అవేంటో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, మానవుని యొక్క అవిధేయత. మొదటిది మానవుని యొక్క అవిధేయత. అంటే దేవుడు చెయ్యమన పని చేయకుండా అవిధేయత చూపించే ఆ అవిధేయత వలన దేవుని మహత్యం మానవునికి అర్థం కావడంలే. రెండవ మాట, మానవుని యొక్క మతిమరుపు. రెండవది మానవుని మతిమరుపు. అంటే మనిషికి మర్చిపోయే స్వభావం ఉంది. 3 రోజుల క్రితం కూర ఏంటో చెప్పు అంటే బుర్ర ఇలా గీక్కుంటాం. ఎందుకంటే తిన్నది మనమే, చేసుకున్నది కూడా మనమే. తిన్నాం అంతా చేశాం, కానీ మరలా రికలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి జ్ఞాపకం చేసుకునే లక్షణం మనకు చాలా చాలా తక్కువ. ఒకటి, మానవుడు దేవుని మహత్యమును కొనియాడలేకపోవడానికి కారణం మానవునిలో ఉన్న అవిధేయత. అంటే దేవుని యొక్క పనికి దూరంగా దేవుడు చెప్పిన పని చేయకపోవడం. రెండవదిగా మానవుని యొక్క మతిమరుపు, స్వభావరీత్యా తనకు కలిగిన జ్ఞాన సంబంధమైన పరిస్థితి. మూడవదిగా మానవుని యొక్క తిరుగుబాటు. అంటే మానవుడు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, మానవుడు కలిగి ఉన్న ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, వైభవాన్ని బట్టి కొన్నిసార్లు అతిశయించిన వాడే
అతిశయముతో దేవుని ఎదురాడడానికి, దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవుణ్ణి కొన్ని పరిస్థితుల్లో రకరకాల పరిశీలనలు లేకపోతే శోధించడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. ఈ 3 కారణాల వల్ల మానవుడు దేవుని మహత్యాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు, దేవుని మహత్యాన్ని కీర్తించలేకపోతా ఉన్నాడు, దేవుని యొక్క వైభవాన్ని కొనియాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 మనకు రాకుండా ఉండులాగున మనం కోరుకుందాం. ఒకటి, ప్రభువా నీ మహత్యాన్ని, నీ ఘనతను, నీ వైభవాన్ని కీర్తించకుండా నా అవిధేయత అడ్డు రాకుండా నాకు సహాయం చేయండి. రెండోది, మతిమరుపు. నాకున్న జబ్బు ఏంటంటే అల్జీమర్స్, అంటే నేను మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వాడిని. నేను మర్చిపోతూ ఉంటాను నా స్థితిని, నా గతిని, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ అనుభవాన్ని కూడా మర్చిపోతాను. నేను ఎక్కడ వాడను, జిగటగల దొంగ ఊబిలో ఉండేటటువంటి స్వభావం కలిగిన వాడిని. నిజదేవుని ఎరుక పాప శాపములలో కొట్టుమిట్టాడుతున్న నేను ఇవన్నీ మర్చిపోయాను. కొద్దో గొప్ప నువ్వు నాకు హోదా ఇచ్చావు, నాకు ఒక పరపతిని ఇచ్చావు, సంఘంలో గౌరవం ఇచ్చావు, హుందాతనాన్ని ఇచ్చావు, నలుగురు ప్రైజ్లాడి చెప్పగలుగుతా ఉన్నారు. అంటే నువ్వు నాకు ఇచ్చిన హోదా, నువ్వు నాకు ఇచ్చిన ఘనతలో ఉన్న నేను, నీవు నాకేం చేశావో అది నేను మర్చిపోతా ఉన్నాను. మందబుద్ధి కలిగిన వాడిని, మర్చిపోయే స్వభావం కలిగిన వాడిని. అయ్యా, నా మతి మరుపు నీ మహిమని, నీ ఘనతని, నీ ప్రభావాన్ని హెచ్చించేటప్పుడు అడ్డురాకుండానట్లు సహాయం చేయండి. 3వ మాట, మన యొక్క తిరుగుబాటు స్వభావం. అయ్యా, నాకు కలిగిన కొద్దిదాన్ని బట్టి నీ ఉన్నతమైన మహత్యాన్ని ఎదురాడే స్వభావం. అవును, నాలో ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడు, నాలో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, నాలో ఒక మిలిటెంట్ ఉన్నాడు, ఒక చెప్పాలంటే ఒక పెద్ద ఉగ్రవాది ఉన్నాడు, నాలో వీడు ఏం చేశాడంటే, దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకు ఏం చేశాడు, నువ్వు చర్చికి పోతా ఉన్నావు, దేవుణ్ణి ఎందుకు నువ్వు స్తుతించడం అంటే, దేవునికి అన్ని వ్యతిరేకమైనవే నాకు బోధ చేస్తూ ఉంటాడు. దేవుని కార్యాలను ఆటంకపరిచేటట్లు, దేవుని కార్యాలను అడ్డుకునేటట్లు చేసే నా తిరుగుబాటు స్వభావం నీ మహిమ ప్రభావములు కలిగిన మాహాత్యమును కీర్తించడానికి అడ్డుగా ఉండకుండానట్లు నాకు సహాయం చేయండి. ఇప్పుడు వద్దాం దేవునిలోనికి. మొదటగా ఆయన ఎంత ప్రభావము కలిగిన దేవుడు అంటే, 3వ వచనం, యెహోవా మహాత్యము కలిగిన వాడు, ఆయనట అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన హౌ గ్రేట్ హీస్, అంటే ఆయన ఎంత గొప్ప గనుడో బైబిల్లో ఆది నుండి ప్రకటన గ్రంథం దాకా చూస్తూ ఉన్నప్పుడు ఆయన గొప్పతనం పుట్టలుగా రాయబడి ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన గొప్పతనం ఎంత ఉన్నతమైందో అనేక సాదృశ్యాలు, అనేకమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన తన మహాత్మ్యమును రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. నాదే మందబుద్ధి, రికలెక్ట్ చేసుకోలేని స్థితి, ఆయన్ని ప్రైజ్ చేయలేని స్థితి. ఆయన చేసిన ఒక మహత్యం, గొప్ప కార్యం ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనంలో ఆయన గ్రేట్నెస్ కనిపిస్తూ ఉంది. ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. అంటే చేసిన దేవునికే కోపం వచ్చింది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు మాట విననప్పుడు, ఇంట్లో పిల్లలు తిరుగుబాటు స్వభావం కలిగినప్పుడు, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చేసిన మేళ్లను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకి కోపం వస్తుంది పిల్లల విషయంలో. దేవుడికి వచ్చిన కోపం మన కోపం కన్నా కూడా చాలా ప్రమాదక. అంటే ఎలా అంటే, ఏ సృష్టి కోసం సమస్తమును ఏర్పాటు చేశాడో ఆ సృష్టి మొత్తాన్ని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే లయం చేయాలనుకున్నాడు. ఏమేమి లయం చేయాలనుకున్నాడు? నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులు మొత్తం ఏం చేయాలంటే తుడిచివేయాలి. ఎందుకు దేవుడు ఇంత డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? 6వ వచనంలో ఉంటుంది, ఆదికాండం 6:6లో. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము. ఇంకా ఎందుకంత కోపం? 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పది. అది ప్రాబ్లం. దేవునికి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే, నా చెడుతనం ఆయనను సైతం బాధ పెట్టేంత గొప్పది. అంటే నా చెడుతనం నన్ను నాశనం చేయటమే కాదు, కానీ నా చుట్టూ ఉన్న సమాజాన్ని,
లేకపోతే ఇతరుల భక్తిని, ఇతరుల యొక్క ఉనికిని కూడా నాశనం చేసేంత ప్రమాదకరమైనది. అంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది చెడ్డది చెడ్డది. ఇప్పుడు ఇలా అనుకుందాం, మంచిదేది లేని స్థితిలో మానవులు బ్రతుకుతూ ఉన్నారు. వావి వరుసలు మర్చిపోతూ ఉన్నారు, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. దేవుడు మానవులను తయారు చేసిన ఉద్దేశం ఏంటో మనుషుల గ్రహింపులో కూడా లేదు. క్రియల సంగతి పక్కన పెట్టండి, ఆనాడు వారి యొక్క గ్రహింపులో కూడా దేవుని యొక్క భయం, దేవుని యొక్క గొప్పతనం వారి ఉనికిలో లేదు. అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ మనుషులను ఏం చేయాలంటే లయము చేయాలి. నేను అనుకుంటాను ఒకవేళ యేసుక్రీస్తు వారి కృపాకాలంలో మనం ఉండబట్టి సరిపోయింది, కానీ జలప్రలయం కాలంలో ఉంటే మనం ఏమై ఉండేవాళ్ళం? ఓడ ఎక్కేవాళ్ళమా, ఆ జలప్రలయంలో కొట్టుకుపోయేవాళ్ళమా? ఓడ ఎక్కేవాళ్ళమా, ఆ జలప్రలయంలో కొట్టుకుపోయేవాళ్ళమా? అంటే నా పాపపు స్థితిని బట్టి, నా యొక్క చెడు తలంపులను బట్టి, ఊహంతా చెడ్డది అయిన దానిని బట్టి నేను కూడా ఏం జరగాలంటే ఆ రక్షణ ఓడలో నాకు పాలిభాగం లేదు, కానీ ఆ నాశనంలో మాత్రం నాకు పాలిభాగం ఉంది. అయితే ఆ నాశనమైన దానిలో నేను పాలిభాగస్తుని కాకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే అంత దేవుని యొక్క ఉగ్రత అంత గొప్పదైనప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి, ఒకవేళ నేను జలప్రళయ కాలంలో ఉండుంటే నేను నశించిపోవాలి, కానీ ఆయన రక్షణ ఓడలో నన్ను సేదతీర్చిన దేవుడు, ఆయన రక్షణ ఓడలో నన్ను ఎక్కించుకున్న దేవుడు, నన్ను రక్షించిన నా బంగారు తండ్రి. అంటే నా స్థానం ఓడలో ఇచ్చాడు, కానీ ఆ జలప్రళయంలో నాశనమయ్యే స్థితిలో నన్ను అప్పగించలేదు. అంటే అర్థం ఏంటంటే నా చెడుతనం అయితే ఈజ్ ఈక్వల్ టు ఆనాడున్న ప్రజలతో సమానం. ఎందుకంటే ఆనాటి ప్రజల కన్నా గొప్ప చెడుతనం నాలో ఉంది, ఊహంతా చెడ్డదే. కానీ ఆనాడు జలప్రళయంలో మనుషులు నాశనమైనట్లుగా నా బ్రతుకును నాశనం చేయలేదు దేవుడు. నాకు ఆ రక్షణ ఓడలో స్థానం ఇచ్చాడు నా మంచి దేవుడు. అది ఆయన నా ఎడల జరిగించిన ఆయన గ్రేట్నెస్. రక్షణ నా వలన కలగల, నా బలం వలన కలగల, నా విశ్వాసం వలన కలగల, లేకపోతే నా గొప్పతనం నేను ఆయనను వెతకడం వల్ల కలగలేదు, ఆయన నన్ను వెతకడం వల్ల నాకు కలిగింది. నేను ఆయనను వెతకడం వల్ల కలగలేదు, ఆయన నన్ను వెతికాడు, నన్ను చూశాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు, ఆ రక్షణ ఓడలో నాకు స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నా ఎడల జరిగించిన మహత్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఆయన ఎంత మహత్యము కలిగిన వాడు బైబిల్లో ఆయా సంఘటనలు తెలియచేస్తూనే ఉంటాయి. ఆయన ఎంత మహత్యం కలిగిన దేవుడు అంటే కింద కంటిన్యూషన్లో ఆయన మహత్యాన్ని 3 మాటలో రాయబడి ఉంది. అది ఎక్కడ అంటే 4వ వచనంలో రాయబడింది. 4 చివరిలో చదివితే నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఒకటి, ఆయన మహత్యం ఎంత గొప్పదంటే ఆ మహత్యములో ఆయన పరాక్రమ క్రియలు కనపడతాయి. ఇంగ్లీష్లో ఏముందంటే మైటీ యాక్ట్స్ అని ఉంటుంది. మైటీ యాక్ట్స్ అంటే ఎవరూ చేయలేరు. ఆయన పరాక్రమం ఎంత, పరాక్రమ క్రియలు ఎంత గొప్పవో ఆయన చేయగలిగిన వాడు. ఎంత అంటే ఆదికాండం 7:22లో చూసినప్పుడు మరలా ఆ వెనకకి వెళ్తే ఆయన 7:22లో ఆయన ఉగ్రత ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎంత తీవ్రత జరిగిందో ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా రాయి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. అంటే ఇక్కడ ఒక సత్యం గమనించాలి. ఆయన నన్ను బ్రతికించగలడు, ఆయన నన్ను భూమి మీద లేకుండానూ చేయగలడు. 2 పనులు చేయొచ్చు ఆయన. ఒకటి, నా నాసికారంధ్రంలో ఉన్న జీవవాయువును తీసివేయడం ఆయనకు క్షణమాత్రపు పని. ఆయన నా నాసికారంధ్రంలో ఉన్న జీవవాయువును తీసివేయడం, నన్ను నిర్జీవునిగా చేయడం, అంటే మృతతుల్యముగా చేయడం, అంటే ఆ మరణ ఛాయలోనికి నన్ను తీసుకొని వెళ్ళడం దేవునికి చాలా చిన్న పని. ఎందుకంటే నా విధేయతను బట్టి, ఎందుకంటే నా మర్చిపోయే స్వభావాన్ని బట్టి, ఎందుకంటే నా ఎదురాడే స్వభావాన్ని బట్టి ఆయన నన్ను భూమి మీద లేకుండా చేయడం చాలా చిన్న పని. కానీ ఆయన ఎంత గొప్పవాడు అంటే
ఆ జలప్రళయం గురించి దేవుడే తిరిగి ఏమవుతాడంటే సంతాపం పొందెను. అంటే ఇంకెప్పుడు కూడా భూమి మీద నరులను ఇలాగున జలప్రళయం ద్వారా ఇకను నేను నాశనము చేయను అంటే కోపము చూపించి ఆయనే తిరిగి ప్రేమ చూపించటం. కోపము కలిగిన దేవునికి మరొక కోణం, అంటే ఒక రూపాయి నాణ్యానికి హెడ్ టైల్ ఎలాగుంటాయో ఒక పక్క ఆయన ఉగ్రత కనపడతా ఉంటే ఇంకో పక్క ఆయన అపారమైన ప్రేమ, అపారమైన సంరక్షణ, అపారమైన కృప నా ఎడల వెల్లడి చేస్తున్న దేవుడు. అందుకే అక్కడ మాట ఉంటుంది, ఆయనట ఇక మనుషుల్ని ఎప్పుడు ఇలా చేయనని నిబంధనకు గుర్తుగా ఏం పెట్టాడంట, ఇంద్రధనస్సును పెట్టాడు. ఈరోజు నువ్వు నేను వర్షం పడతా ఉన్నప్పుడు ఇంద్రధనస్సు చూస్తాం కదా, ఆ రెయిన్బో వెనక దాగి ఉన్న గొప్ప సత్యం ఏంటంటే అదొక నిబంధనకు గుర్తు, అదొక నిబంధనకు గుర్తు. ఏంటా నిబంధన? దేవుని యొక్క ఉగ్రతకి దేవుని యొక్క ప్రేమకి మధ్య నిబంధన. దేవుని యొక్క ఉగ్రతకి దేవుని ప్రేమకి మధ్య అడ్డంగా పెట్టబడిన ఒక నిబంధన, చేయబడిన నిబంధన గుర్తు ఆ రెయిన్బో అంటే ఇంద్రధనస్సు. ఇక మీదట జలముల చేత నేనెప్పటికీ నా మనుషులను లయము చేయను అని ఉగ్రత కలిగిన దేవుడు తిరిగి ప్రేమ చూపిస్తూ మధ్యలో పెట్టబడిన నిబంధన గుర్తే. అంటే ఆయన ఎంత మహత్యము కలిగిన, ఆయనకి ప్రేమించటమో తెలుసు, ఆ మాట వినకపోతే తుడిచివేయటం కూడా తెలుసు. నిన్ను సంరక్షించడం ఆయనకు తెలుసు, మాట వినకపోతే 2 పీకటం కూడా ఆయనకు తెలుసు. నువ్వు దేవుని ఎదురాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నిన్ను కంట్రోల్ చేయటమో తెలుసు. ఒకవేళ నువ్వు దేవుని మాట విని దీనుడివై దీన వస్త్రం కట్టుకొని ఆ ప్రశస్త దేవుని కీర్తిస్తే నిన్ను అందలం ఎక్కించడం కూడా ఆయనకి తెలుసు, నిన్ను దించడం ఆయనకి తెలుసు, నిన్ను సింహాసనం ఎక్కించడం కూడా ఆయనకి తెలుసు. అంటే నీ యొక్క జీవన మరణాలే కాదు, నీ యొక్క ఫెయిల్యూర్స్, నీ యొక్క సక్సెస్, నీ యొక్క వైఫల్యాలు, నీ యొక్క విజయాలు ఆయన నియంత్రించగలడు. అంటే అది ఆయన గొప్పతనం, ఆయన మహత్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రార్హుడు. అంటే ఆయన క్రియలు ఎంత గొప్పవి అంటే మనుషులను ఉంచనగలడు, మనుషులను తీసివేయగలడు. ఈ మహత్యంలో ఇంకో మాట కూడా ఉంది, పరాక్రమ క్రియలు అంటూ 5వ వచనంలో ఒక మాట ఉంది. 145 కీర్తన గ్రంథం 145:5 మరలా మూలవాక్యంలోనికి వద్దాం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను. రెండవ మాట మహత్యములో 1 పరాక్రమ క్రియలు చూసాం, అంటే ఉంచగలడు, తీసివేయగలడు. రెండవ మాట ఆశ్చర్య కార్యములు చూస్తా ఉన్నాం. ఆయన ఎంత ఆశ్చర్యకరుడంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎంత ఆశ్చర్యకరుడో మనకి కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది? నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇంటికెళ్ళి ఓ ప్రయోగం చేయండి, గ్లాస్ నీళ్ళు తీసుకోండి, మీ ఇంట్లో పోయండి, ఆ నీళ్ళను విభజించడానికి ప్రయత్నం చేయండి. స్పూనో మీకు నచ్చింది ఏదో తీసుకొని దాన్ని విభజించడానికి ప్రయత్నం చేయండి. చాలా ఆశ్చర్యం, గ్లాసు నీళ్లు ఒక చుక్కని విభజించడానికి, అంటే అది ద్రవ పదార్థం కాబట్టి ద్రవించి అంటే అటు ఇటు పోయే స్వభావం కలిగి. కానీ ఆశ్చర్యం ఎంత అద్భుతం అంటే సముద్రాన్ని పాయలుగా చేయటం. ఇటీవల రష్యన్ సైంటిస్టులు కనుక్కున్నది ఏంటంటే ఏదైతే ఆ ఎర్ర సముద్రం ఉందో దాని కింద అడుగు భాగంలో కొన్ని రథచక్రాలు, కొన్ని రకాల రథాలకు సంబంధించిన ఇరుసులు ఉన్నట్టుగా గమనించారు. అంటే దేవుడు నీళ్లను పాయలుగా చేయడం అంటే ఆరిన నేలపై తన ప్రజలను నడిపించే విషయంలో. ఇశ్రాయేల్ పరిస్థితి మనకు తెలుసు, ముందు నుయ్యి వెనక గొయ్యి, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం, వెనక్కి పోలేరు ముందుకి పోలేరు. కొన్నిసార్లు జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలు, ముందుకి పోలేము వెనక్కి రాలేము, వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఏం చేయాలి? ఇలా అప్పుడు పైకి చూస్తాం, ముందు వెనక చూసుకుంటాం, ఫరో సైన్యం కనపడింది, ముందుకు చూస్తాం, ముందుకు పోదామని ఎర్ర సముద్రం. అప్పుడు చూపు ఎక్కడికి పోతుందంట?
పైకి పోతుంది. అంటే దేవుడు కనిపిస్తాడు. అంటే నేను వెనక్కి పోలేను, నేను ముందుకి పోలేను, కానీ నేను వెనక్కి ముందుకు పోలేనప్పుడు నాకున్న ఏకైక దారి, ఏకైక మార్గం, ఏకైక సంరక్షణ నీవే. నీవు తప్ప నాకు వేరే మార్గమే లేదు. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. నాకు ఇంక వేరే అవకాశమే లేదు. నేను ముందుకి పోలేను, నేను వెనక్కి పోలేను. అప్పుడు నాకున్న ఏకైక చాయిస్ ఎవరో తెలుసా? ప్రభువా నీవే. పరిస్థితుల్లో, రోగంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో నా దారి నీవే, నా మార్గము నీవే, నాకు మార్గమును సరళం చేసేవాడవు నీవే. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం ఇది! ఈ ఆశ్చర్యం ఇశ్రాయేలీలు ఆశ్చర్యపోవడమేమో కానీ ఫరో మాత్రం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న సముద్రం దొరికారు అనుకుంటున్న టైంలో ఇత్తడి రథములతో వేగంగా ఇశ్రాయేల్ సమూలంగా నాశనం చేద్దామని అనుకున్న వ్యక్తికి చేదు అనుభవం ఏంటంటే, వాళ్ళేమో ఆరిన నేల నడిచి అవతల వెళ్ళి హాయి చెప్తున్నారంట. వాళ్ళని పట్టుకుందామని దిగంగానే మరలా తిరిగి జలములు ఏమైపోయినాయి? తిరిగి వచ్చి కలిసినాయి. ఎంత ఆయన ఆశ్చర్యకరుడు! మానవ జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో వెనక ముందు తరుముతా ఉన్నప్పుడు, పోయే దారి లేనప్పుడు ఆయన చూపించిన దారి, ఆయన మనల్ని నిలిపిన దారి, ఆయన నడిపించిన దారి అద్భుతమైన దారి. ఆయన తట్టు చూసినప్పుడు వారికి వెలుగు కలిగెను అన్నట్లుగా నా బ్రతుకుకు ఆయన వెలుగునిచ్చాడు. నాకు ఒక రుజుమార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు. రెండు మాటలు చూసాం. యెహోవా మహత్యం ఎంత గొప్పది అంటే, ఒకటి ఆయన పరాక్రమ క్రియలు చేసే దేవుడు, రెండు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మూడవదిగా మరలా మూలవాక్యంలో కీర్తన గ్రంథం 145:6 చూస్తే నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించుదురు. ఎస్, ఆశ్చర్య కార్యాలు ఇజ్రాయేలుకైతే, భీకర కార్యాలు ఫరో సైన్యానికి. కారణం, ఫరో సైన్యం తిరిగి రాగానే ఆ నీరు మరలా వచ్చినప్పుడు వారు మృతతుల్యులైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన బిడ్డలేడల ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన బిడ్డలను సంరక్షించడానికి ఎంత దూరమైనా వస్తాడు, ఏదైనా చేస్తాడు. సముద్రం పాయలుగా చీలడం అసాధ్యం. అప్పుడప్పుడు సోషల్లో రాయబడి ఉంటుంది కదా, హిమాలయాల ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. హిమాలయాల ప్రాంతాల్లో గతంలో హిమాలయాలు లేవు. అక్కడ టెథిస్ అనే ఒక మహాసముద్రం ఉండేది. ఆ టెథిస్ అనే మహాసముద్రం లోపల జరిగిన రకరకాల ప్రకంపనల వలన నీరు అణిగిపోయి అడుగునున్న శైథిల్యాలు పైకి నెట్టుకుంటూ వచ్చి హిమాలయాలు ఏర్పడ్డాయని చెప్తా ఉంటారు. బహుశా అది చూసిన వాళ్ళు లేడు, లేకపోతే ఆ పరిస్థితి ఏంటనే తెలియదు. కానీ మానవ కళ్ళకి, మానవునికి అర్థమయ్యే రీతిలో జరిగిన మహాద్భుతం ఏంటంటే, ఆయన తన ప్రజలను రక్షించడానికి సముద్రమును సైతం పాయలుగా చీల్చిన దేవుడు, బండ నుండి నీరిచ్చిన దేవుడు. బండ నుండి నీళ్ళు వస్తాయా? బండ నుండి నీళ్ళు వస్తాయా అంటే, బండ నుండి నీరిచ్చిన దేవుడు కదా. బండ నుండి నీరిచ్చిన దేవుడు, ఆకాశము నుండి ఆహారమును కురిపించిన దేవుడు, ఆకాశము నుండి ఆహారము కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు, సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు, ఊరక నిలిచి ఉండి చూడుడి యెహోవా కలుగజేయు మహారక్షణ, గొప్ప రక్షణ. ఊరక నిలబడి చూడండి, స్టే దేర్. దేవుడు అంటున్నాడు, ఊరక నిలిచి ఉండి చూడండి, ఆయన కలగజేయే గొప్ప రక్షణ. అంటే ఆయన మహత్యం ఎంత గొప్పదంటే, ఒకటి ఆయన పరాక్రమ కార్యములు చేసే దేవుడు, రెండవది ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మూడు భీకర కార్యములు చేయగలిగిన ఉన్నతమైన దేవుడి, నీనా దేవుడి ఉదయకాల సమయంలో. ఓకే, రెండవ లక్షణానికి వెళ్దాం. ఒకటి, ఆయన మహత్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. మరలా కీర్తన గ్రంథం 145:8 వద్దాం. కీర్తన గ్రంథం 145:8 ఆయన ఎంత భీకర, లేకపోతే రౌద్రము, లేకపోతే ఉగ్రత కలిగిన దేవుడో 8వ ఇందాక చెప్పుకున్నట్లుగా నాణానికి రెండో వైపున ఆయన దయా దాక్షిణ్యాలు ఎంత గొప్ప చూడడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 145:8 యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు. ఎంత అంటే ఇజ్రాయేలీలు బైబిల్లో ఒక న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం చూసుకుంటే వాళ్ళట 296 సార్లు దేవుడి మీద సణిగారంట. ఎన్నిసార్లు?
296 సార్లు దేవుని మీద సణిగారట, గొణిగారట. అంటే వారు దేవునితో నడిచిన జీవితం చాలా తక్కువ, దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. నిజంగా ఇన్నిసార్లు విసిగించిన వాడిని ఎవడైనా తిరిగి ప్రేమిస్తాడా? ఇన్నిసార్లు విసిగించిన వాడిని తిరిగి ఎవడైనా హక్కును చేర్చుకుంటాడా? అంటే ఆయన దయాదాక్షిణ్య కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, కింద ఒక మాట, ఆయన దీర్ఘశాంతుడు. ఈ మాట ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే స్లో టు యాంగర్, అంటే కోపించుటకు నిదానించువాడు అని అర్థం. స్లో టు యాంగర్ అంటే ఆయనకి తొందరగా కోపం రాదు. పిల్లలు ఆడుకుంటా గొడవ చేస్తూ ఉంటారండి, మీద ఎక్కుతారు, తొక్కుతారు, జుట్టు పీకుతారు, ముక్కు పీకుతుంటారు, మూతి అని. అంటే అవన్నీ ఎలా ఉంటాయి? అని అరుస్తుంది కానీ తల్లి ఆ బిడ్డని చచ్చేంత కోపం అయితే ప్రదర్శించదు. అంటే చాలాసార్లు దేవుడు మనల్ని సహిస్తున్నాడు, మనల్ని భరిస్తూ ఉన్నాడు, మనల్ని సహిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. మన అజ్ఞానాన్ని ఓర్చుకుంటున్నాడు, మన యొక్క అసహనాన్ని ఓర్చుకుంటున్నాడు, మన అవిధేయతను ఓర్చుకుంటున్నాడు, మన తిరుగుబాటు స్వభావాన్ని కూడా ఆయన ఓర్చుకుంటూ మనకు అవకాశం ఇస్తున్నాడు తిరిగి మారడానికి, తిరిగి ఆయనతో జతపరచబడడానికి ఆయన తిరిగి మనకి అవకాశం ఇస్తున్నాడు. స్లో టు యాంగర్ అంటే కోపించుటకు నిదానించువాడు, కృపాతిశయము కలిగిన వాడు. అందుకే ఆయన గురించి ఏమన్నదంటే కృపాధానముగా ఎంచబడ్డాడు. అంటే ఆయన కృప లేకపోతే నా జీవితాలు ఏమైపోయి ఉండేదో, నా క్రియలను బట్టి మార్కులు వేయటం స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడో ఫెయిల్ అయిపోయి ఉండేవాళ్ళం. కానీ ఆయన కృపలో మనల్ని మరలా గెలిపించడానికి ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఎంత దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు. ఆదికాండం 9:11. ఇకను జల ప్రవాహము కలగదని పలికినంటే చాలాసార్లు ఆయన దయ, ఆయన వాత్సల్యం ఎంత గ్రేట్ అంటే ఎంత గొప్ప కోపం కనబరుస్తాడో, ఎంత ఉగ్రత ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఆయన ప్రేమ అపారమైనది. ఆ ప్రేమ ఎంత గొప్పది అని అంటే మన 16వ వచనంలో కూడా ఇంకో మాట కనిపిస్తూ ఉంటుంది. అదే అధ్యాయము 16వ వచనంలో, ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అంటే ఆయన తిరిగి ఆయన ప్రేమని, ఆయన మన ఎడల కలిగిన వాత్సల్యాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకునేవాడు, మన విషయంలో కోపించని వానిగా ఉంటున్నాడు. అంటే ఒకటి ఆయన మహత్యము కలిగిన మహారాజు, 2 ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు, 3వదిగా కింద 9వ వచనంలో ఒక మాట రాయబడింది. అది చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనం ఏమని రాయబడింది? యెహోవా అందరికీ ఉపకారి. మీరు ఎన్నిసార్లు ఎంతమందికి ఉపకారం చేస్తారు చెప్పండి? అసలు మీరు ఎప్పుడు ఉపకారం చేస్తారు? మీరు కాదులే, మనం ఎప్పుడు ఉపకారం చేస్తాం? మనకు హాని చెయ్యనంత వరకు అందరికీ మనం ఉపకారులమే. లేదు, పక్కింటాం మనకు ఉప్పు కారం ఇచ్చినంత వరకు మనం ఉపకారులమే. ఏమాత్రం తేడా వస్తే, పక్కింటాము ఉప్పు కారం ఇచ్చినంత వరకు మనం ఉపకారం ఆమె చూస్తుంది, ఆమె ఉపకారం మనం కూడా చూస్తాం. ఏమాత్రం తేడా వస్తే, ఇగో హర్ట్ అయితే, లేకపోతే మనల్ని గాయపరిస్తే, మనల్ని మాట అంటే, మనల్ని ఏదైనా ఓవర్కమ్ చేస్తే, మన మాటని తీసేస్తే లోపల నుంచి వస్తాడు ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడికి కళ్ళెం వేయలేం. పరిగెత్తే గుర్రానికైనా కళ్ళెం వేయచ్చేమో కానీ ఆ లోపల నుంచి వచ్చిన వాడికి కళ్ళెం వేయడం చాలా కష్టం. అంటే నేను ఉపకారినే, నేను ఉపకారం చేస్తా. ఎప్పుడు చేస్తానంటే నాకు తిరిగి చేయబడినప్పుడు, నాకు మంచి అనిపించినప్పుడు, నాకు తీరికున్నప్పుడు, నాకు అన్నీ కలిగినప్పుడు నేను ఉపకారం చేస్తా. దేవుడు మన మంచి ఉపకారి. ఎంత ఉపకారి అంటే ఆయన ప్రియకుమారుని ఇచ్చేంత ఉపకారి. ఆయన ప్రియకుమారుణ్ణి నీకోసం ఇచ్చేంత ఉపకారి. నీకోసం ఇవ్వడం అంటే నువ్వేదో ఆయనతో సహవాసం చేస్తే ఓకే, కానీ ఆయన గాయపరచడానికి, ఆయన తిరిగి రేపడానికి, ఆయనను సిలువ వేయడానికి తీసుకుంటాను అంటే ఆ తండ్రి ఇవ్వడానికి ముందుకు రావడం అసాధ్యం. అంటే నా పిల్లని నువ్వు పెంచుకుంటానంటే ఇస్తా, నా పిల్లని నువ్వు చంపుతానంటే ఇస్తానా?
నా బిడ్డని 2 రోజులు ఉంచుకొని పంపిస్తానా అంటే ఇస్తా, 2 రోజులు మీ పిల్లని చితకబాది పంపించరా అంటే పంపిస్తానా అంటే, నా బిడ్డని నీకు పంపించినా కూడా మేలు కోసం అయితే పంపిస్తా కానీ కీడు కోసం పంపించను. కానీ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవుల చాంచల్యం ఎరిగిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన భూమి మీదకి వస్తే మనం ఏం చేస్తామో తెలుసు ఆయనకి. మన మాటల చేత, మన చూపుల చేత, మన తలంపుల చేత. ఆనాడు రోమీలు ఒక్కసారే సిలువేశారు, కానీ మనము దినమెల్లా సిలువేస్తూనే ఉంటాం మన క్రియల ద్వారా. యేసుక్రీస్తు వారికి ఫ్రెష్గా మేకులు తెచ్చి, చైనా మేకులు తెచ్చి కొడతా ఉంటాం. అందులో తెలుసా, ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా ఆయన సిలువ ఎక్కిస్తూనే ఉంటాం మన నైజం ద్వారా, మన బుద్ధి, మన అవ్యాచ్యమైన పనుల ద్వారా, మన క్రియల ద్వారా ప్రతిరోజు ఆయనకు సిలువ వేస్తూనే ఉంటాం. కానీ ఆయన మన ఎడల ఉపకారం చేయడం ఆయన మానలేదు. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఏమని రాయబడింది? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. ఆయన నీకు నాకు ఇచ్చిన ఘనత కేవలం రక్షణ మాత్రమే కాదు, ఆయన మనల్ని పాప శాపముల నుండి రక్షించడం మాత్రమే కాదు, శుద్ధీకరణము చేయటం మాత్రమే కాదు, మనను వృద్ధి చేయటం మాత్రమే కాదు, రేపు మరణము తర్వాత అంటే మరణము ఎవరిని మిరింగుదునా అని ప్రతివాని ఇంటి తలుపు తడుతుందట. ఈ మధ్య ఈ అమెరికన్ సైంటిస్ట్ జిమో గోర్బిజన్ అనే ఒక లేడీ ఒక 10 సంవత్సరాల నుంచి మానవుడు చచ్చిపోయే ముందు ఏం చూస్తాడు అది ఆవిడ రీసెర్చ్. గడిచిన ఒక 10 years నుంచి, దగ్గర 2012 ఆ మధ్య నుంచి 13 నుంచి ఆవిడ ప్రయోగాలు చేస్తూ ఉంది. జిమో గోర్బిజన్ అనే ఆవిడ ఏమని చేస్తూ ఉందంటే, చచ్చిపోతున్న మానవుడు ఏం చూస్తాడు, చనిపోయే ముందు అంటే లాస్ట్ 5 to 10 minutesలో మానవునిలో ఏం జరుగుతుందని రీసెర్చ్ చేస్తూ ఉంది. ఈ రీసెర్చ్లో ఆమె తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే, కొన్ని ఎలుకల మీద ఆవిడ వాటికి సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా 2 ఎలుకలు చచ్చిపోయినాయి. ఈ 2 ఎలుకల యొక్క మెదడును బయటకు తీసుకొని ఆవిడ పరీక్షించినప్పుడు చనిపోయే ముందు ఈ 2 ఎలుకల మెదడులో కొన్ని విచిత్రాలు జరిగాయి. ఏంటా విచిత్రాలు అని అంటే, న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్లో, మెదడులో ఫంక్షనింగ్ బాగా ఉండడానికి సహాయపడే 4 లేదా అంతకు మించిన రసాయనాలు స్రవిస్తూ ఉంటాయి. నీకు ఆనందం కలిగింది అనుకోండి, గొప్ప ఆనందం, నీకు ఆనందం కలిగించే రసాయనం ఏదో నీ బుర్రలో డోపమైన్ అనే రసాయనం, ఫీల్ గుడ్ అనిపించే రసాయనం ఒకటి స్రవిస్తుంది. లేదు నీకు ఇంకా అద్భుతం లేకపోతే ఇంకేదైనా అన్నప్పుడు సెరోటోనిన్ ఇలాంటివి కొన్ని నోర్ ఫైన్ ప్రూవ్ అనే కొన్ని రసాయనాలు కూడా బ్రెయిన్లో స్రవిస్తూ ఉంటాయి. ఆవిడ తెలుసుకున్న సత్యం ఏంటంటే, సహజంగా సెరోటోనిన్ అనే రసాయనం బ్రెయిన్లో మామూలుగా స్రవించేదానికన్నా చచ్చిపోయే ముందు మానవుని మెదడులో 60% స్రవించేది 80% దాకా వెళ్ళిపోతూ ఉందంట. రెండవది డోపమైన్ అంటే ఫీల్ గుడ్, గొప్ప అనుభూతిని కలిగించే డోపమైన్ అనే రసాయనం 60%, 40% స్రవించేది 60 ఇంకా పైకి కూడా వెళుతుందంట. అంటే ఆవిడ ఏం కనుక్కుందంటే, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఆగిన అంటే గుండె ఆగిన మెదడు 5 to 10 minutes పనిచేస్తుంది. గుండె ఆగింది ఓకే, గుండె ఆగిన వెంటనే చచ్చిపోయినట్లు కాదు, ఇంకొక 5 నుండి 10 నిమిషాల లోపు ఆ యొక్క మరణాన్ని, ఆ గుండె ఆగిపోయిన తర్వాత వచ్చిన మరణాన్ని మెదడు యాక్సెప్ట్ చేయదట. మెదడు అంత తేలిగ్గా లొంగదట. అంటే దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మ్యాక్సిమం బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ మెదడు యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చివరి నిమిషం వరకు మెదడు ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఖర్చు అయ్యే కొద్దీ మెదడు మరణానికి అలా లొంగిపోతుందట. సరే బాగుంది, మరణానికి మెదడు లొంగిన తర్వాతే నిజమైన సాగు చచ్చినట్టు, ఓకే కాదనడంలే. ఈ మధ్యలో ఒకటి జరిగిందని ఆవిడ గుర్తుపట్టింది. ఏంటంటే, ఇలా చనిపోతా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆ 5 to 10 minutesలో గుండె ఆగిన తర్వాత మెదడు సుప్తావస్థకు చేరే ఈ మధ్యకాలంలో మనిషి ఏదో ఫీల్ అవుతున్నాడు.
తనకిష్టమైన వ్యక్తులు కనపడడమో, లేకపోతే ఇష్టమైనది కాంతివంతమైనది ఏందో కనపడడం, తన దేహం గాల్లో తేలిపోతున్నట్లుగా ఉండడం, ఇంకేదో ఒక ప్రత్యేకమైన దాన్ని, ప్రత్యేకమైన లోకాన్ని చూస్తున్నాడు అని ఆవిడ అంటది. స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్నారు. స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎవరికి కనపడింది? స్టెఫెన్కి ఒకటికే ఒకటి కనపడతా ఉంది. ఏంది అది? సింహాసనాసీనుడైన దేవుడే స్వయంగా లేచి నిలవబడి ఏం చేస్తా ఉన్నాడంట? ఇన్వైట్ చేస్తా ఉన్నాడు కదా. స్టెఫెన్కి కనపడిన ఆ ఫీల్ గుడ్ అనుభవం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడే ఇన్వైట్ చేస్తా ఉన్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు. అంటే చాలాసార్లు మరణపు అంచులలో దేవుని మహిమను చూసే భాగ్యం కూడా దేవుని పిల్లలకు ఉంటుంది. ఇది శాస్త్రవేత్తలకు అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం చదువుతున్న మనకు అర్థమవుతుంది. ఏంటి తెలుసా? ఆయన మహిమను చూస్తాం ఒక రోజున. ఇక్కడ అదే ఉంది. ఏంటంటే ఆ చదవబడిన లేఖన భాగంలో ఆయన మనకు ఎంత మంచి ఉపకారం అంటే, రక్షణ ఇవ్వడం ఓకే, మనల్ని ఉద్ధరించడం ఓకే, ఆ తర్వాత ఒక మాట, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. అంటే మరణం మనల్ని ఆపలేదు, మరణం మనకు ముగింపు కాదు. మనం మరణించినంత మాత్రాన మన జీవితం ఆగిపోలేదు. మరలా ఆయనతో కూడా లేస్తాం, ఆయనతో ఇంకో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. కొత్త లోకంలో ఆ నూతనమైన ప్రభుతో యుగయుగాలుండే ధన్యత. ఎంతవరకు? 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది నీకు నాకు చేసే గొప్ప ఉపకారం. ఒకవేళ నువ్వు అక్కడ కూర్చోకపోతే ఎక్కడ ఉంటావు? ఆయన స్థానంలో నువ్వు కూర్చోకపోతే నువ్వు ఎక్కడ ఉంటావంటే ఇంకో ప్లేస్ ఉంది. ఏంటి ఆ ప్లేసు? నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత నాకు చేసిన గొప్ప ఉపకారం. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నికలేనోడిని, నా ముఖం ఎవడు చూడ్డు, కానీ నాకు రేపు దేవుడు చేసే మర్యాద ఉంది. అది అత్యంత విలువైన, ఘనమైన, ఎవరూ చేయలేని ఉన్నతమైన కార్యం. నా ఎడల ఆయన చేసే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయనతో కూడా నన్ను, ఈ మురికోడిని, ఈ మట్టోడిని తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడం ఉందే. ఇట్స్ ఎ వండర్, అద్భుతం. ఇంత గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఈ ఘనతనివ్వడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నీకు నాకు కృపాదానముగా ఇచ్చేశాడు. ఆయన కృపామదైశ్వర్యంలో మనం ఇవన్నీ పొందగలుగుతా ఉన్నాం. 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, యెహోవా మహత్యము కలిగిన మహారాజు, అధిక స్తోత్ర. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. 2వ మాట, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. 3వ మాట, యెహోవా అందరికీ ఉపకారి. ఎంత ఉపకారి అంటే నన్ను పరలోకాన్ని చేర్చేంత ఉపకారి, తన సింహాసనం మీద కూర్చోండబెట్టుకునేంత ఉపకారి. హానికరుడనైన నన్ను, హింసకుడనైన నన్ను, దోషకుడనైన నన్ను ఆయన సహవాసిగా పిలవటమే కాదు, భూమి మీద 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకు ఉద్ధరించడమే కాదు, రేపు యుగయుగాలు ఆయనతో కూడా కూర్చోండబెట్టుకునేంత ఉపకారము నా ఎడల జరిగించిన నా బంగారు తండ్రికి నేనేమి చిరణం తీర్చుకొనగలను? నా రక్షణ పాత్రను చేయబోని కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల వద్ద సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పడమే ఆరాధన. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. కొద్ది మాటలతో నా దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఘన, ప్రశస్త, ఉన్నత, మహిమ కలిగిన నామాన్ని కీర్తిద్దాం. ఆ మహాదేవుని కీర్తిద్దాం. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, స్లో టు యాంగర్. నా మీద నిజంగా జల ప్రళయంలో ఉన్న కోపమే నా మీద చూపిస్తే నన్ను ఏ కాకులు తినిపోయాయో, కానీ రక్షణ ఓడలో నన్ను ఎక్కించిన నా బంగారు తండ్రి. ఆయన దయాదాక్షిణ్యం కలిగిన వాడు. ఫరో రథములు సముద్రంలో కొట్టుకుపోయాయి, కానీ ఇశ్రాయేలీలను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన నా బంగారు తండ్రి. అవును, నా జీవితాన్ని కూడా ఒడ్డుకు చేర్చాడు ఆయన. నన్ను ఒక దరికి చేర్చాడు, నాకు మార్గాన్ని చూపించాడు, ఇరుకులో విశాలతను కలగజేశాడు, శూన్యము నుండి సమస్తమును నాకు ఇచ్చిన నా బంగారు తండ్రి, నా మంచి ఉపకారి. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుకుందాం. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని సైతం నాకు ఇవ్వడానికి వెనుదీయని నా మంచి దేవుడు. ఇంత గొప్ప దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? కొద్ది ఆరాధనతో మనం ప్రభుని మహింపరచుకుందాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఆరాధన చేస్తా ఉన్నప్పుడు ఎవ్వరు కళ్ళు తెరిచి చూడాల్సిన పని అయితే లేదు.